దానికి వచ్చేసి 2 కప్పుల పెసలు తీసుకోవాలి. ఇవి పొట్టు తీయకుండా తీసుకోవాలి. సో దానికి వచ్చేసి ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే అందులో సగం రైస్ తీసుకోవాలి. ఇప్పుడు అవి 2 మిక్స్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 1 డే నానితే సరిపోతుంది. సో వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట. దానికి వచ్చేసి మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు తీసుకొని అందులో కొంచెం జీలకర్ర అండ్ అలాగే 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా ఉండాలి. సో ఇలాగే అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే ఇదైతే అస్సలు పులియబెట్టకూడదండి, అస్సలు టేస్ట్ బాగోదు. మనం ఎప్పుడైతే పెసరట్టు వేసుకుంటాం అనుకుంటామో అప్పుడే మిక్సీ పట్టేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే అందులో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని మనం వేసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా పెసరట్టు వేసుకోవాలి. దానిపైన కొన్ని ఆనియన్స్, జీలకర్ర అండ్ అలాగే కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు. సో ఇలా అయితే వేసుకోవాలి, బాగుంటుంది. సో అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పెసరట్టు అయితే. ఇలా కాల్చుకోవాలి, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.